హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. రోజు మీకోసం డిఎస్సి సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో డిఎస్సి పోస్ట్పోన్ అయిందని ఎవరు మీ ప్రిపరేషన్ని ఆపకండి. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఆల్రెడీ నేను విద్యా దృక్పథాల్లో భాగంగా వేద విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం మరియు జైన విద్యా విధానం గురించి వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు ఇస్లాం విద్యా విధానం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇస్లాం విద్యా విధానం బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యం అని నమ్మింది మహమ్మద్ ప్రవక్త. ముస్లిం విద్యా విధానం ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించిన సప్తగుణాలలో ఒకటి. దీన్నే సురహ్ ఈ ఇక్రా అని పిలుస్తారు. మేధావి కలంలోని సిరా, దేశభక్తుడి రక్తం కంటే మిన్న అనేది వీరి నమ్మకం. ఇక్కడ బోధన చేసే గురువుని మౌల్వి అని పిలుస్తారు. తర్వాత మధ్యయుగం ఆరంభం. క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు భారతదేశంలో వీరి కాలంగా చెప్పవచ్చు. భారతదేశంలో మధ్యయుగ కాలంలోని విద్యను అత్యంత అంధకార యుగంగా చరిత్రకారులు భావిస్తారు. వీరి కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో నిండి ఉన్నది అని వ్యాఖ్యానించిన వారు ఎస్ఎన్ ముఖర్జీ. ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ విద్య సార్వత్రీకరణం జరగలేదని వెల్లడించిన వ్యక్తి పిఎల్ రావత్. ఇప్పుడు ముస్లిం రాజులు మరియు విద్య ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. వీరి విద్య యొక్క అంతిమ లక్ష్యం మత సిద్ధాంతాలను ప్రచారం చేయడమే కాబట్టి హిందువులను అంతగా ఆకర్షించలేదు. ఇస్లాం కాలంలో విద్యాధికుడు కాకపోయినా అక్బర్ విద్యా విధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి లౌకిక విద్యా విధానానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చాడు. అక్బర్ కాలంలో హిందూ ముస్లింల మధ్య సోదర భావం ఉన్నప్పటికీ ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో ఇది పూర్తిగా క్షీణించింది. ప్రజల మాతృభాషనే బోధనా భాషగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఔరంగజేబు. భారతదేశంలో హిందూ విద్యాలయాల పతనానికి మహమ్మద్ గజనీ దండయాత్రలే కారణమైనట్లుగా చరిత్రకారుల అభిప్రాయము. ఇప్పుడు ఇస్లాం విద్యా లక్ష్యాలు. ఇస్లాం అనగా ఆత్మ సమర్పణ అని అర్థం. వీరి కాలంలో జ్ఞాన వ్యాప్తి, ఇస్లాం మత వ్యాప్తి, ఇస్లాం సంస్కృతి, మత నియమాల పట్ల ప్రేమను పెంపొందించడం, నైతిక విలువల వ్యాప్తి అనేవి ప్రధాన విద్యా లక్ష్యాలు. రాజకీయాల్లో మహమ్మదీయుల కంటే భారతీయులు మిన్నవారని, వారిని పాలించాలంటే విద్య ప్రధాన సాధనం. ముస్లిం పరిపాలనకు ప్రతిష్ట తెచ్చే రాజకీయ వ్యవస్థ రూపొందించాలని భావించి అక్బర్ నూతన విద్యా విధానాన్ని రూపొందించి దానిని అమలుపరిచాడు. ఇప్పుడు మక్తాబుల గురించి చూద్దాం. వీరి కాలంలో మక్తాబులు అనగా ప్రాథమిక పాఠశాలలు. మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. కుతుబ్ అనగా వ్రాయడం నేర్పే ప్రదేశం. మక్తాబ్లో చేరాలంటే శిశువుకి 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున బిస్మిల్లా అనే ఉత్సవం చేయడం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు అరబీలో అక్షర జ్ఞానాన్ని పొందిన తర్వాత వారికి పర్షియన్, హిందీ భాషలలో వర్ణమాల, లిపిని, అందమైన చేతివ్రాతను నేర్పించేవారు. రాను రాను ముస్లిం రాజుల భాషలు అయిన అరబిక్, పర్షియన్ మేళవంతో వచ్చిన భాష ఉర్దూ బోధనా భాషగా ఉండేది. ఈ కాలంలో మక్తాబులలో స్త్రీలకు ప్రవేశం లేదు. వారు కేవలం ఖురాన్ పఠనానికి మాత్రమే పరిమితమయ్యారు. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబును 1192వ సంవత్సరంలో అజ్మీర్లో మహమ్మద్ గోరి ఏర్పాటు చేశారు. తర్వాత మదర్సాలు అనగా మాధ్యమిక పాఠశాలలు లేదా మాధ్యమిక ఉన్నత పాఠశాలలు అని అర్థం. వీటి నిర్వహణ కోసం రాజులు ధనం ఇచ్చేవారు. మదర్సా అనే అరబిక్ పదానికి అర్థం అభ్యసనం లేదా అధ్యయనం చేయు ప్రదేశం అని అర్థం. మదర్సా అను పదం దార్స్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. దార్స్ అనగా ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం అని అర్థం. మదర్సాలలో ప్రవేశం మక్తాబుల్లో విద్యను పూర్తి చేసిన వారికి అర్హత ఉండేది. ఇక్కడ విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు. చురుకైన గల విద్యార్థులు క్రింది తరగతుల వారికి బోధన చేసేవారు. దీనినే మానిటోరియల్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా స్వ అధ్యయన పద్ధతిని పాటిస్తారు. మదర్సాలలో ఎక్కువగా అరబిక్,
పర్షియన్ భాషలతో పాటు తప్సీ అంటే వైద్యశాస్త్రం, రియాజీ అంటే విజ్ఞాన శాస్త్రం, ఇలాహీ అంటే ఆధ్యాత్మిక విద్య, ఇస్లాం చట్టాలు, మతపరమైన విద్య, మత వ్యాప్తి చేసే విధానంతో పాటు భౌతిక సౌకర్యాలను సంపాదించుకునే విధానం మరియు భారతీయ శిల్పకళా శాస్త్రములను కూడా నేర్పించేవారు. ఈ తప్సీ, రియాబీ, ఇలాహీ అనే పదాలు ఇస్లాం భాషకు సంబంధించిన పదాలు. ఇప్పుడు మనం బోధనా భాష ఎక్కువగా అరబ్బీని ఉపయోగించేవారు. మదర్సాలలో బాగా ప్రతిభను చూపే విద్యార్థులకు విద్యానంతరం సనార్ సర్టిఫికేటు, టన్షు పతకాలు, మెడల్స్ వంటి బహుమతులను అందజేశారు. ఢిల్లీలో ఇల్టుట్మిష్ అనే సుల్తాన్ మదర్సా ఈ మ్యుజ్జీ, సుల్తాన్ నజీరుద్దీన్ మదర్సా నజీరియా అనే పేర్లతో అతిపెద్ద మదర్సాలు ఏర్పాటు చేశారు. భారతదేశంలో అత్యధికంగా 1000 మదర్సాలను ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి మహ్మద్ బిన్ తుగ్లక్. వీరి కాలంలో కొన్ని నగరాలలో సంగీత పాఠశాలలు ఉండేవి. తాన్సేన్ లాంటి సంగీత విద్వాంసులను పోషించడం జరిగింది. ఇప్పుడు ఇస్లాం కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాల గురించి తెలుసుకుందాం. ప్రముఖ విద్యా కేంద్రాలు గోల్కొండ, బీజాపూర్, మాల్వా, ఖండేష్, జాన్పూర్, ఆగ్రా, బీదర్, ముల్తాన్, లక్నో, ఢిల్లీ వంటి ప్రముఖమైన కేంద్రాలు ఇస్లాం కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలుగా వ్యాప్తి చెందాయి. ఇప్పుడు ప్రముఖ విద్యా కేంద్రాల్లో ముస్లింలు విద్యను అభ్యసించడం జరిగేది. ఇప్పుడు ఇస్లాం కాలంలో స్త్రీ విద్యా పాత్ర చూద్దాం. వీరి కాలంలో స్త్రీ విద్యకు అంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం పరదా పద్ధతి. ఉన్నత వర్గాల వారికి, ధనవంతులైన స్త్రీలకు, పట్టణ స్త్రీలకు వారి ఇళ్లలోనే పరదా ధరింపజేసి ఖురాన్ పఠనాన్ని నేర్పించేవారు. వీరిలోనే కొంతమందికి మక్తాబుల్లో ప్రత్యేకంగా చదవడం, రాయడం నేర్పించడం జరిగేది. సామాన్య స్త్రీలకు విద్య అందుబాటులో లేదు. ఈ కాలంలో రజియా సుల్తానా, షాజహాన్ కుమార్తె అయిన జహనారా బేగంలు విద్యను పొందిన వారిలో ప్రముఖులు. ముస్లింల కాలంలో కళాశాలలను మదర్సా ఐలా అని పిలుస్తారు. వీరి కాలంలో విద్యావంతులకు నజీర్, ఖాజీ లాంటి ఉద్యోగాలను ఇచ్చేవారు. ఇప్పుడు ఒక ముఖ్య గమనిక. చారిత్రక ఆధారాల ప్రకారం ఇస్లాం కాలంలో బాలికలకు విద్యను అందించే ప్రారంభ ఉత్సవం పేరు జార్ఫా పానీ. ఇది ఫ్రెండ్స్ ఇస్లాం కాలం నాటి విద్యా విధానం గురించిన పూర్తి సమాచారం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మరియు లైక్ చేయడం వల్ల 10 మందికి యూజ్ అవుతుంది. ఛానల్ అనేది వారికి కూడా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.